పిఠాపురం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక పవిత్రమైన క్షేత్రం. కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి లాంటి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి ఈ ఊర్లో. దక్షిణ కాశీ అని కూడా అంటారు. మొన్నటి వరకు పిఠాపురం కాకినాడ వైపు సామర్లకోట దగ్గరలోనే ఉండేది అని చెప్పేవారు. అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం వల్ల పిఠాపురం హాట్ టాపిక్గా మారింది. లాస్ట్ ఎలక్షన్లో భీమవరం, గాజువాక రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం వల్ల అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్స్ అయితే మిస్ అయ్యింది. మరి సంక్షేమాలతో జగన్ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఏపీలో కూటమి ఫామ్ చేసి ఎలక్షన్లో టఫ్ ఫైట్ క్రియేట్ చేయడంలో లీడ్ రోల్ ప్లే చేసింది కూడా పవన్ కళ్యాణే. ఈసారి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవాలని జన సైనికులు కోరుకుంటున్నారు. ఈసారి కూడా గెలవకూడదని చెప్పి వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాన్సెప్ట్ ఏదైనా ఆంధ్రాలో అందరి చూపు పిఠాపురం వైపు ఉంది. అందుకే ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. ఒకటే చెప్తున్నాం, ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలి. అది తీసుకొస్తాను.